అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పదవి విరమణ అనేది ఒక రకంగా కొంత అనిపిస్తుంది, కానీ దానికి బాధపడాల్సిన అవసరం లేదు. పదవికి విరమణ ఉంటుంది కానీ ప్రజాసేవకు విరమణ ఉండదు. ప్రజల సేవ వాస్తవానికి మన దగ్గర మీరు అందరూ కూడా చూశారు. ఇప్పుడు మా పురేందర్ అని ఉన్నాడు, దువ్వల మల్లన్న ఉన్నాడు. వాళ్ళకి ఎంత గౌరవం ఉంటుంది. పదవులు ఉన్నా లేకున్నా మల్లన్న ఎడగలబడ్డ ప్రజల్లో కావచ్చు, మాలో కావచ్చు అదే గౌరవం ఉంటుంది. అంటే మనము పదవితో కాదు గౌరవం, ప్రజల్లో మనకుండే పలుకుబడితో గౌరవం ఉంటుంది. మనం చేసే సేవను బట్టి గౌరవం ఉంటుంది. పదవి అనేది ఇంకా కొంచెం అవకాశం ఇస్తుంది, ఎక్కువ పని చేయడానికి మనకు అవకాశం ఇస్తుంది. అయినా మీరు ఇదే లాస్ట్ అని ఎందుకు అనుకుంటారు? తప్పకుండా మీలో అందరినీ కూడా మనల్ని కాపాడుకుంటా ఒక్కొక్కరికి అవకాశాలు కల్పించుకొని మీరు మంచిగా ప్రజల్లో ఉండండి. ఎవరికి ఏ రూపంలో వస్తుందో ఒక్కొక్కరు 2 సార్లు అయిన రకరకాల సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కోఆపరేటివ్ చైర్మన్లుగా, మహాత్మా కమిటీ చైర్మన్లుగా ఒక్కొక్కరికి ఒక రకమైన అవకాశాలు మళ్ళీ వస్తూనే ఉంటాయి. అంతే తప్ప ఇది శాశ్వతమైన విరమణ కాదు. ఇది మళ్ళీ ఎన్నికలు అయ్యేదాకా, మళ్ళీ మీకు ఇంకో అవకాశం వచ్చేదాకా ఇది ఒక బ్రేక్ టైమే తప్ప వీడికి అయిపోయిందని మీరు ఎవరు కూడా భావించాల్సిన అవసరం లేదు. మంచిగా ప్రజలతో కలిసి ఉండండి, ప్రజలతో మమేకం కండి, ప్రజా సంబంధాలు కొనసాగించండి. తప్పకుండా మీ అందరికీ మంచి భవిష్యత్తు. చాలా మంది కూడా మంచిగా పనిచేసారు. నిజానికి మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చింది మనకు. నేను కూడా మంత్రిగా ఉండి అనుకున్నంత సమయం లేకపోవచ్చు. అప్పుడప్పుడు పని ఒత్తిడి ఉండే, విపరీతమైనటువంటి పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో బాధ్యతలు ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో నేను కూడా అప్పుడప్పుడు మిమ్మల్ని మిస్ కావచ్చు. దేవుని దయ వల్ల ప్రతి నిమిషం కూడా తండ్రానే, కానీ ఒక్కొక్కసారి కూడా నేను కూడా మిస్ కావచ్చు. మీలో కూడా అయ్యో సార్ గెలవపాయను, సార్ అందకపోయాను అని అనిపించవచ్చు. ఇందాక మా అల్లం వెళ్ళమన్నట్టు ఓ 4 పనులు అడిగితే ఓ 2 5 ఉండొచ్చు, 1 కాకపోవచ్చు. అంత మాత్రమే మీరు కూడా మనసులో పెట్టుకోకండి, బాధపడకండి. అధికారము ఉండదు, ఓ 4 పని చేసే అవకాశం ఉంటుంది. వేరు పెద్ద కానీ పని ఏమో తక్కువ పడేది. ఆ వ్యవస్థలోనే లోపం ఉంది వాస్తవానికి. అయినా కూడా మన నియోజకవర్గంలో అందరూ ఒక కుటుంబంలాగా, ఎంపీటీసీ గారైనా, సర్పంచ్ గారైనా, ఎమ్మెల్యే అయినా, జెడ్పీటీసీ అయినా అందరం కలిసి ఒక కుటుంబంలాగా పనిచేసినాం. కలిసిమెలిసి ప్రజాసేవలో ముందుకు పోయినాం. మన నియోజకవర్గాన్ని కూడా మంచిగా ఆదర్శంగా చేసుకున్నాం. ఏ ఊరికి పోయినా పచ్చడి చెట్టు మీకు స్వాగతం చెప్పారు. ఏ ఊరికైనా పోయింది పచ్చడి చెట్టు స్వాగతం చెప్పారు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 7 నెలలలో చెత్త కుప్పలు స్వాగతం చెప్పే కాడికి వచ్చింది. కనబడలేదు మాకు. మనం ఇవాళ కాలువ నీళ్లు తెచ్చినాం. ప్రతి ఊరికి ఎంత బ్రహ్మాండమైన రోడ్లు చేసినాం. మా తులసి అన్నట్టు ఇవాళ మీ పాలమాకుల రోడ్ ఎంత మంచిగా అవుతుందండి. 4 లైన్ రోడ్ అర్థం. ఎయిర్పోర్ట్లో రన్వే లేక అవుతుంది, మీ పాలమాకుల రోడ్ అవుతుంది. ఎయిర్పోర్ట్లో రన్వే అవుతుందో పాలమాకుల రోడ్ అంటే అవుతుంది. ఎటు చూసిన హైవే, అద్భుతమైన రోడ్లు చేసినాం. అవుటర్ రింగ్ రోడ్ చేసినాం సిద్దిపేట. అట్లా మంచి రోడ్లు వస్తూ ఉన్నాయి మనకు. మనము గ్రామాల అభివృద్ధి చేసుకున్నాం, పట్టణాల అభివృద్ధి చేసుకున్నాం, కాలువ నీళ్లు తెచ్చుకున్నాం, పచ్చదనం తెచ్చుకున్నాం. ఎన్నో మంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.